షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. నా పేరు రవి. చనిపోయిన వాళ్ళ భావన మాకు సడన్లీ మార్నింగ్ తెలిసింది ఇట్లా చనిపోయిందని. ఇక్కడికి వచ్చి చూసేకంటే మర్డర్ జరిగింది. వాళ్ళ ఆడిబిడ్డ వాళ్ళ నాన్న ఇట్లా అత్త కలిసి చంపేశారు. చంపేసిన తర్వాత మాకు న్యాయం జరగాలని మస్తు పోరాటం చేసాం. ఇట్లా ఎస్ఐ సారు పిలిపించి కాంప్రమైజ్ చేసి వాళ్ళ మీద కేసు చేసేస్తున్నారు. మాకు వాళ్ళ ఆస్తి మొత్తం మాకే పిల్లల పేరు మీద చేపిస్తున్నారు. తర్వాత వాళ్ళకి శిక్ష పడేటట్టు చూడండి సార్. ఉన్నారు వాళ్ళకు కూడా న్యాయం జరిగేటట్టు చూడండి. వాళ్ళకి శిక్ష ఖచ్చితంగా పడాలి. ఇక్కడ ఆర్మూరు పోలీస్ స్టేషన్లో ఆర్మూరు పెద్ద మనుషులు, తొల్లికొండ పెద్ద మనుషులు అందరం కలిసి ఆదివారం నాడు నిర్ణయించి పిల్లలకు ఏమన్నా న్యాయం చేయాలా, వాళ్ళ పేరు మీద ఏమన్నా ప్రాపర్టీ ఉంటే పిల్లల పేరు మీద రాయాలని నిర్ణయించుకొని కాగితం రాసుకుంటున్నాము. అయితే ఆదివారం నాడు కూర్చుండి మాట్లాడదామని కుల పెద్ద మనుషులు, ఆర్మూరు కుల పెద్ద మనుషులు చెప్తున్నారు సార్. అయితే భర్త నెల రోజులే దేశం పోయిండు సార్, సౌదీ పోయిండు. సౌదీ నుంచి ఫోన్ చేసి వాళ్ళ అమ్మకు తమ్మునికి ఫోన్ చేసి భార్యను చంపేయమని చెప్పేసి చెప్పిండో, ఫోన్ చేసి ఏం చేసిండో. కానీ ఇంటికాడ మాత్రం వాళ్ళ అమ్మ తమ్ముడు ఇద్దరు కలిసి పిల్లని చంపేసడం జరిగినట్లుంది. మేము వచ్చేవరకు ఆడబిడ్డ కూడా ఉంది సార్. ముగ్గురు ఉన్నారు. ముగ్గురు కలిసి ఇక ఏం చేసారో మేమేమో తొల్లికొండలు ఉంటాం. మేము వచ్చేవరకే చనిపోయి ఉన్నది సార్. ఇట్లా మాకు న్యాయం జరగాల ఏదైనా కానీ పాప చెప్తున్నది, అలా బిడ్డే కూతురు చెప్తున్నది ఇట్లా మా బాబాయ్ మా అవ్వ ఇద్దరు కలిసి మా అమ్మని చంపేసిరని పాప చెప్తున్నది. మేము వచ్చి అడిగితే అయితే ఇక మా పాపకు మా బిడ్డకు న్యాయం జరగాలని నేను చనిపోయిన పిల్ల వల్ల పెదనాన్ని మాట్లాడుతున్నా. అయితే ఇక మాకు న్యాయం జరగాలని మేము కోరుతున్నాం సార్. ఎట్లన్నా న్యాయం చేయమని ప్రార్థిస్తున్నాం సార్. మాకు ఇక ఎస్సీఐ సాబు ఇట్లా తోలుకొచ్చి ఇక్కడ మీకు న్యాయం జరిపిస్తానని కాగితం రాపిస్తున్నాడు సార్. ఆదివారం అన్నాడు మాట్లాడిపిస్తానని వాళ్ళ పేద మంచుల్ని మా పేద మంచుల్ని కూర్చొని మాట్లాడిపిస్తానని సార్ చెప్తున్నాడు. అయితే కాగితం రాస్తున్నాడు సార్. ఘోరంగా చంపేసారు సార్. వరకట్నం గురించి వాళ్ళ దగ్గర 15 లక్షలు ఉన్నాయి తీసుకురమ్మని చెప్పేసి భర్త ఇంతకుముందు వేధింపులు పెట్టి చేసిండు. తర్వాత ఇక ఆయన పోయినాకట వీళ్ళు చంపేసడం జరిగింది సార్. వాళ్ళ బిడ్డనే చెప్తున్నది సార్, వాళ్ళ పాపనే చెప్తున్నది. అయితేనే మాకు తెలిసింది సార్. మేము వచ్చేవరకు, మేము తొల్లికొండ వచ్చేవరకు వాళ్ళ పాప చెప్పింది ఇది జరిగింది. మాకు న్యాయం జరగాలి సార్. మా పాపని మా బిడ్డని అనవసరంగా చంపేసారు సార్. దానికి ఎంత ఏజ్ లేదు, అయినా 2 పిల్లలు అయ్యారు, చంపేసారు సార్. దానికి న్యాయం జరగాలని చూస్తున్నాం సార్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.